వందనాలండి. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరొక క్రిస్మస్ సందేశము ఈరోజు విందాము. నెక్స్ట్ వీక్ ఇంకా చాలా త్వరలో వస్తూ ఉంది క్రిస్మస్. మరి అందరూ ప్రిపేర్డ్గా, సంతోషంగా, ఆనందంగా ఎదురు చూస్తున్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు అందరికీ తెలిసిన ఒక వాక్య భాగము జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయామైడా యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, క్రిస్మస్ సందేశం వినబోతుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడి మాకు తెలియని విషయాలన్నీ కూడా మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఎన్నోసార్లు విన్న వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము. దూత గొర్రెల కాపరితో చెప్పిన మాటలు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడు కూడా మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. భయపడుకుడి. భయం ఎందుకు ఉండకూడదు అంటే, మనల్ని తన సొత్తుగా చేసుకునే యేసయ్య మన దగ్గరకు వస్తున్నాడు అని. అంటే ఆ కాలంలో వాళ్ళకి తెలియదు, కానీ మనకైతే తెలుసు కదా. బైబిల్ చదివిన వాళ్ళము, నూతన నిబంధనలో ఉన్న వాళ్ళము, మనకైతే భయం ఉండకూడదు అసలు. ఎందుకంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఏ భయం అవసరంలా. భయపడుకుడి, భయపడుకుడి అని ఎన్ని వందల సార్లు ఉన్నాయి బైబిల్లో. మనలను ఆయన భద్రపరుస్తాడు, సాతాను అంధకారం నుండి కాపుదలు ఇస్తాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భయపడకూడదు. దూత ఆనాడు గొర్రెల కాపలికి చెప్తున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ అనే మాట చాలా గట్టిగా మనం ఆలోచించాలి. ప్రజలు అందరికీ, నీకు నాకు మాత్రమే కాదు, సృష్టించబడిన యావత్తు ప్రజలకు, మానవాళికి అంతా కూడా కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆర్డినరీ సంతోషం కాదండి, మహా. ఈ ఒక్కొక్క మాట మనం గమనించాలండి. బైబిల్లో ప్రతి మాటకు చాలా విలువ ఉంది. వ్యాకరణము మర్చిపోకూడదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెప్పాడు దేవుడు, ఎవరితో చెప్పాడు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఎవరితో చెప్తున్నారు? యేసుప్రభు జననం గురించి సమాజంలో అట్టడుగు వర్గానికి చెప్తున్నారు. సోషల్ ల్యాడర్లో కింద పొజిషన్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ దేవుడు వాళ్లకు సువార్త అందజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన యావత్ మందిని తన బిడ్డలుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తప్పిపోయిన మనల్ని తన రాజ్యంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. మరి అలాంటప్పుడు నమ్మిన ప్రతి వారికి రక్షణ వస్తుంది అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ప్రజలందరి కోసం అవైలబుల్గా ఉన్నాడు దేవుడు. మనం యాక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కేవలం క్రైస్తవులకు కాదండి. నమ్మిన వారికి అందరికీ ఆయన మన ప్రభు అని విశ్వసించిన ప్రతి మానవుడికి ఆయన రక్షకుడు. ఆయన సల్వేషన్ ఇస్తాడు. మరి ఆ రక్షకుడు మనకు మహా ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకు అనే విషయాలు ఈరోజు ధ్యానించుకుందాం. మహా ఆనందం ఎందుకు వస్తుంది? మహా ఆనందం మనం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు వస్తుంది మహా ఆనందం. భయపడకుండా ఆయన మీద ఆధారపడాలి అని దేవదూత మనకు కూడా ఈరోజు చెప్తూ ఉంది. దావీదు పట్టణమందు, ఈ దావీదు పట్టణమందు అనేది ప్రవచనాత్మకంగా చెప్పబడిందండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన ప్రవచన నెరవేర్పిది. యేసుప్రభు జీవితంలో ప్రతి క్షణము ప్రవచింపబడింది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి అంశం కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఆయన రెండవ రాకడ గురించి కూడా చెప్పబడింది కాబట్టి అది కూడా నిజమని మనం నమ్మాలి. మొదటి రాకడ జరిగిపోయింది. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. విశ్వసించిన వాళ్ళందరికీ రక్షణ ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు పట్టణమందు అంటే దావీదు వంశావళి నుంచి యేసుప్రభు వస్తున్నాడు కాబట్టి ఆ పట్టణమందు, ఆ రాజవంశంలో ఆయన పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
రక్షకుడు, ఆయన పేరే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అని పేరు పెట్టారు కదా. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే మనల్ని ఏలేవాడు. ప్రభు అనేది మనము యాక్సెప్ట్ చేయాలి ఆయనను. యేసుప్రభు దగ్గర 12 మంది శిష్యులు దాదాపు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. అయినా కూడా వాళ్ళు ఆయనను ప్రభువుగా అంగీకరించలేదు. ఎంత దుఃఖకరమైన విషయం. రియలైజ్ అవ్వలేదు. ఆయనను ప్రభువు అని అంగీకరించిన వారికే ధన్యత. నా జీవితంలో, నీ జీవితంలో ఆయన ప్రభువు కావాలి, ఏలేవాడు కావాలి. మన జీవితాలని ఏలేవాడిగా ఉండాలి. ఆయనను ప్రభువుగా గుర్తించిన తోమా ధన్యుడు. ఆయనను ప్రభువుగా గుర్తించిన మరియమ్మ ధన్యురాలు. ఆమె అంటుంది, నా గర్భాన నా ప్రాణం ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియమ్మ గర్భవతి అవుతుంది అని గాబ్రియేల్ దేవత చెప్పినప్పుడు ఆమెకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. మెస్సయ్య కోసం కనిపెట్టిన యూదా జనాంగం నుంచి ఆమె ఉంది కాబట్టి ఆమె తెలుసుకుంది. నా రక్షకుడు అన్నప్పుడు నేను పాపిని అనే విషయం ఆమె గుర్తించింది. ప్రతి మనిషి కూడా జన్మత పాపులమే. ఎందుకంటే ఆదాం నుంచి సంక్రమించిన పాపం ఇది. మరి ఆమె అంటుంది నా రక్షకుడు అంటుంది. అంతేకాకుండా నా ప్రభువు, నా ఆత్మ, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది అని అంటా ఉంది. మరియమ్మ ఆయనను గుర్తించింది. ఈ విధంగా గుర్తించిన వారు ధన్యులు. మనం కూడా ఆయన ప్రభు అని గుర్తించాలి. క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు అని అన్నారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు అప్పగించిన పనంతా పూర్తి చేయడానికి ఆయనకు అభిషేకం అవసరం, పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక రూపొందిస్తే, కుమారుడైన దేవుడు దాన్ని నెరవేరుస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ కార్యం అంతా కూడా ఏ కార్యమైనా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్క దేవుడే కదా, తిత్వమైన ఏకదేవుడు కాబట్టి ఆయన చేసే పనులు ఇవన్నీ. మరి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అనే మహా ఆనందం కలిగించే శుభవార్తను సమాజంలో అట్టడుగు వర్గం వారికి మొదటిగా చెప్పారు. తర్వాత మత్తయి సువార్తలో జ్ఞానులు, వాళ్ళు 2 తర్వాత వచ్చారనుకోండి. జ్ఞానులకు కూడా అప్పుడే యేసుప్రభు పుట్టినప్పుడే వాళ్ళకి నక్షత్రం ద్వారా వాళ్ళకి తెలిసింది యూదుల రాజు పుట్టి ఉన్నాడు అని. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారు. చూడండి, సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన వారు పై స్థానంలో ఉండేవాళ్ళు. జ్ఞానులు చాలా గౌరవనీయులు. రాజులు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో. మరి 2 వర్గాలకు చెందిన వాళ్ళకి ఈ శుభవర్తమానం అందించాడు దేవుడు అంటే ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ రక్షకుడు గురించి మహా ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఎంత గొప్పవాడు అని తెలుసుకున్న రోజున. ఆయన గొప్పతనము యెషయా గ్రంథంలో మనకు క్లియర్గా తెలుస్తుంది. ప్రవచనాత్మకంగా యెషయా 700 సంవత్సరాల ముందే చెప్పాడు ఆయన ఎటువంటి వాడు అంటే, మనకు రాబోయే యేసుప్రభు ఆ బాలుడు ఎలాంటి వాడు అంటే యెషయా 9:6 అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే దాంట్లో ఉన్న గూఢార్థాలు, లోతైన అర్థం మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు నిజమైన ఆనందం కలుగుతుంది, మహా ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన గురించి చెప్పిన లక్షణాలు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. మరి ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి గమనిస్తే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం, ఆయన జననమే ఆశ్చర్యం. ఒక కన్యక గర్భవతి అవ్వడం ఎట్లా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది మరియా. అది ఆశ్చర్యకరం. మామూలుగా ఈ లోకంలో మనుషులు జన్మించేది 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలుగా బైబిల్లో చూపబడింది. మొదటిది, మట్టితో దేవుడు ఆదామును సృష్టించాడు, అది ఒక విధానం. రెండవది, ఆదాము పక్కటి ముక్కల్లో నుంచి ఒకదాన్ని తీసి హవ్వగా సృష్టించాడు, స్త్రీగా సృష్టించాడు.
అది రెండవ రకమైన జన్మ. మూడవది మనందరం కూడా తల్లిదండ్రుల కలయికతో వచ్చిన సంతానం. అది మనది నార్మల్. అందరు కూడా ప్రజలంతా కూడా అదే విధంగా వస్తారు ఈ లోకానికి. కానీ యేసు ప్రభు మాత్రం కన్యక గర్భాన వచ్చాడు. అది 4వ రకం. అది ఎప్పుడు జరగదు, జరగబోదు కూడా. మరి ఆయన అంత స్పెషల్, ఆశ్చర్యం. ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆశ్చర్యమే. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో పెద్దగా రాయబడలేదు, కానీ ఒక కార్పెంటర్ ఇంట్లో సాధారణ జీవితం జీవించాడు అని గమనించవచ్చు. పరిచర్య 30 సంవత్సరాల తర్వాత ఆరంభించాలి కాబట్టి 30 సంవత్సరాలు ఆయన ఒక సామాన్య కుటుంబంలో జీవించాడు. అయినా కూడా ఏ పాపము చేయలేదు. అది ఆశ్చర్యం కాదా? ఒక మానవుడిగా ఉండి ఏ పాపము చేయకుండా ఉండడం ఆయన సవాల్ చేస్తాడు పరిచర్య ఆరంభంలోనే. నాలో ఏ పాపమైనా మీకు కనపడితే చెప్పండి అని. మరి అటువంటి సవాలుకరమైన జీవితం జీవించడం ఆశ్చర్యం కాదా? ఆయన బోధలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆనాటి ప్రజలందరూ కూడా, మా శాస్త్రులు చెప్పినట్టు లేవు, ఈయన బోధలు వేరుగా ఉన్నాయి. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు కదా, అందుకని ఆయన పరలోకం గురించి చెప్తున్నప్పుడు ధైర్యంగా అధికారంగా చెప్తాడు, అధికారంతో కూడిన ప్రసంగం. మరి ఆ విధంగా ఆయన ప్రసంగాలు ఆశ్చర్యకరం, ఆయన బోధలు ఆశ్చర్యకరం. ఇంకా చెప్పాలంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఆశ్చర్యకరమే. ఆయన అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు రాయాలంటే ఈ ప్రపంచంలోని కాగితం సరిపోదు, సముద్రంలో నీళ్లు సరిపోవు అని ఇంకుగా వాడినా కూడా సరిపోదని యోహాన్ అంటాడు. మరి అటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేశాడు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉందని చెప్పడానికి తుఫాన్ని అణిచివేశాడు, చేప నోట్లో నుంచి కాయిన్ తీశాడు. ఆ విధంగా చాలా విషయాలు జరిగినాయి. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. మరి ఇట్లాంటివన్నీ అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అంతకంటే అన్నిటికంటే మించిన ఆశ్చర్యం ఆయన మరణం జయించి తిరిగి లేవడం. అంతేకాకుండా ముగ్గురిని, మరణించిన వారిని కూడా లేపే శక్తి ఆయనకుంది అని రుజువు చేయడానికి ఆయన మరణించిన వారిని కూడా లేపాడు. మరి ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన దేవుడు మనకుండగా మనకేంటి భయం? మనం ఆనందంగా ఉండలేమా? ఒకసారి ఆలోచించండి. ఆశ్చర్యకరుడు ఆయన. మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, రోజు ఎన్నో సమస్యలు ఇరుక్కుంటూ ఉంటాం. మరి అటువంటప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేయగలడు అనే కాన్ఫిడెన్స్ మనకు కలగాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే ఇది ఆశ్చర్యకరుడు అనే మాటలో మనకు నిరీక్షణ ఉంది, హోప్. ఎస్, హీల్ డూ దాట్ ఇన్ మై లైఫ్. ఆశ్చర్యంగా చేసే కార్యాలు. ఈరోజు నాకు అస్వస్థతగా ఉంది, నాకు దేవా నాతో ఉండు, నాకు సహాయం చేయి అంటే వెంటనే ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఇటువంటి అనుభవాలు మీకు అందరికీ ఉండొచ్చు, కానీ మీరు సాక్ష్యం చెప్పట్లే. సాక్షిగా నిలబడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. నా జీవితంలో అయితే 16 సంవత్సరాలు అవుతుంది. జనవరి వస్తే నేను క్రైస్తవ జీవితంలోకి వచ్చి, మరి మారుమనసు అనుభవం వచ్చిన తర్వాత ఈ 16 సంవత్సరాల నుంచి ప్రతి క్షణము ఒక అద్భుతమే, ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మరి అంత గొప్ప దేవుడు మనకుండగా మనకేంటి భయం? భయపడకుము అని దేవదూత మనకు కూడా చెప్తున్నాడు. మహా ఆనందం కలుగుతుంది మీరు ఈ సంగతులన్నీ అర్థం చేసుకుంటే. మన కోసం పుట్టిన శిశువు ఎలాంటివాడు? ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. ఆలోచనలు అందరికీ అవసరం, మానసిక అవసరత అది. ఆలోచనలు ఎన్నో విషయాల్లో మనకు అవసరం ఉంటుంది. మనకి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించగలో దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆలోచనకర్త, ఆలోచనలు ఇచ్చేవాడు. మనకు మంచి కౌన్సిలర్ ఆయన. ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. ఆయన మనకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. మరి అటువంటి ఆలోచనకర్త మనకు ఆలోచనలు ఇస్తూ ఉన్నప్పుడు మనకి ఏం భయం అవసరంలా. ఏ సమస్య వచ్చినా ఆయన మనకు సరైన సమాధానం ఇస్తాడు, సరైన ఆలోచన ఇస్తాడు. మూడవది, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలము మనము
అర్థం చేసుకోలేము అసలు. ఆయన పరలోకము సింహాసనంగాను, ఆకాశం సింహాసనంగాను, భూమి పాదపీఠంగాను కలవాడు. ఆయన గురించి ఒక్క మాట మాత్రం మీకు చదువుతాను. చాలా ఉన్నాయి బైబిల్లో. యోబు గ్రంథం అంతా అదే ఉంది. నేను యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చదివిస్తాను. యెషయా 40:12 నుంచి 31 వరకు చదివితే అసలు పోల్చను అసఖ్యమైన దేవుడిగా మనకు కనపడతాడు. 40వ అధ్యాయం చదవండి యోహాను. నేను ఒక్క వచనం మాత్రం మీకు చదివి వినిపిస్తాను. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? పిడికిల్లో జలములు కొలుస్తాడంట ఆయన. జానతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? జానతో ఆకాశం కొలుస్తాడంట. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలిచే పాత్రలో పెట్టాడంట. త్రాసుతో పర్వతములు చూచిన వాడెవడు? తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? తూనిక చేత పర్వతాలను కొండలను తూస్తారంట ఆయన. మరి ఇటువంటి గొప్ప దేవుడు ఉంటే మనకి ఎందుకండి దిగులు? మనకెందుకు భయం? ఆయన అంత గొప్ప దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే ఎప్పుడు ఉండేవాడు. భూత నిత్యత్వం నుంచి భవిష్యత్తు నిత్యత్వం వరకు ఉండే ఆయన నిత్యము మనతోనే ఉన్నాడు. యేసుప్రభు జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట యెషయా 7:14లో ప్రవచింపబడింది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని యోసేపుకు దేవదూత చెప్తాడు. మరి ఆ విధంగా ఇమ్మానుయేలుగా వచ్చాడు ఆయన. నిత్యుడగు తండ్రి మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అంటే ఏంటి? ఎప్పుడు మనకు అన్ని విషయాల్లో తోడై ఉండేవాడు. మనకు కావాల్సినవన్నీ సమకూర్చే దేవుడు. అది ఫిజికల్ నీడ్స్ అన్నీ. మనకు బలవంతుడగు దేవుడు అన్నప్పుడు మారల్ నీడ్స్, మనకు ఏమేమి మెంటల్గా ఏమన్నా భయాలున్నా అవన్నీ కూడా తీసేదానికి ఆయన బలవంతుడు, ఆయన చూసుకుంటాడు అని అనిపిస్తుంది. తర్వాత నిత్యుడగు తండ్రిగా ఆయన మన శారీరక అవసరాలన్నీ తీరుస్తాడు. ఇహలోకపరమైన అవసరాలన్నీ తీరుస్తాడు. దాని గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన మాట ఒకటి చదివి వినిపిస్తాను. ఆయన అంటున్నాడు, ఆయన గొప్పతనాన్ని బట్టి 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని పౌలు ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ఐశ్వర్యం. దేవుడు ఐశ్వర్యం ఏంటి? ఆయన సర్వాధిపతి. సృష్టి యావత్తు ఆయన చేసిన అదే. భూమి ఆకాశము అన్నీ ఆయనవే. మరి ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారంటే, క్రీస్తు యేసును విశ్వసించిన వారు, ఆయనను ప్రభువు అని అంగీకరించిన వారికి అన్నీ సమకూరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి వాగ్దానం ఇచ్చే తండ్రి మన పక్షాన ఉంటే మనకేంటి దిగులు? మహా ఆనందం రాదా? తర్వాత ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు. సమాధానకర్తయగు అధిపతి, సమాధానమిచ్చే దేవుడు. ఇది స్పిరిచువల్ నీడ్, ఆత్మీయ అవసరత. అన్ని అవసరతలు ఆయన తీరుస్తున్నాడు కదా. సమాధానం, ప్రతి మనిషికి శాంతి సమాధానాలు అవసరం. సమాధానం లేకుంటే మన జీవితంలో ఎంత ధనమున్నా, ఎంత గొప్పతనమున్నా, ఎన్ని ఈవులున్నా కూడా మనకు వేస్ట్. శాంతి సమాధానం ఉండాలి. మనం అందరం కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని తండ్రితో సమాధానపరచడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అని పౌలు ఎంత చక్కగా కొరింథీ పత్రికలో చెప్తాడు. సమాధానం ఎందుకు కోల్పోయాము అంటే ఆదాం చేసిన పాపం వల్ల. ఏదెన్ తోటలో దేవుడు ఆదాంని సృష్టించి ఆదాం హవ్వల్ని పెట్టినప్పుడు తన స్వరూపమందు చేసుకున్న ఆ బిడ్డలు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే అవిధేయత చూపించారో ఆదాం హవ్వ మాటలు విని ఆదాం కూడా పండు తినడము, హవ్వేమో సైతాన్ మాటలు వినడము, ఇవన్నీ జరిగినాయి కదా. అప్పటి నుంచి సమాధానం కోల్పోయారు. ఎందుకంటే అవిధేయత. ఎప్పుడైతే వాళ్ళు అవిధేయులుగా ఉన్నారో, చెప్పిన మాట వినలేదో, అప్పుడే పాపం ఎంటర్ అయింది.
ఆజ్ఞాతిక్రమం పాపం. మరి ఆ పాపం చేసిన తర్వాత దేవునితో సమాధానం కోల్పోయారు. అసలు ఆదామా ఎక్కడున్నావని అంటే దాచుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళే కదా దాక్కుంటారు. మరి ఆదాము ఆ రోజు నుంచి దాక్కొని దేవునికి దూరం అయిపోయాడు. పాపులు ఎప్పుడు కూడా పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళలేరు. మనమందరం కూడా జన్మత పాపులమే. రోమాపత్రిక 3:23లో చెప్పబడినట్లు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ మహిమలోకి తిరిగి రావాలి అంటే యేసుప్రభు రక్తం ఒక్కటే మార్గం. యేసుప్రభు త్రిత్వంలో ఒకడు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన ఆత్మ కాబట్టి శరీరం రక్తమాంసాలు లేవు ఆయనకు. అయితే ధర్మశాస్త్రము దేవుడు పెట్టినదే, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ప్రకారము రక్త ప్రోక్షణ లేకుంటే పాపము క్షమించబడదు అని మనము ధర్మశాస్త్ర ప్రకారము చెప్పబడిన మాట హెబ్రీ పత్రిక 9:22లో చూడగలం. మరి రక్త ప్రోక్షణ జరగాలి అంటే రక్తం కావాలి. ఎవరి రక్తము? పరిశుద్ధుని రక్తం. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు. అందుకనే యేసు ప్రభు కన్యక గర్భాన పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుంటే ఏం ప్రయోజనం లేదు. మామూలు రక్తము పనికిరాదు. పరిశుద్ధుని రక్తం మాత్రమే మనల్ని విమోచించగలదు మన పాపల నుంచి. ఈ పాపం పోగొట్టుకున్నప్పుడే మనం దేవునితో సమాధాన పడగలం. సమాధాన పరచడికే యేసుప్రభు రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమాధానానికి అధిపతి. ఇటువంటి గొప్ప పేర్లు కల మన దేవాది దేవుడు మన కోసం ఈ లోకానికి వస్తే మనకి ఇంకా మహా ఆనందం కాదా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి గొప్ప న్యూస్ మనకు చెప్పబడి ఉంది. మరి ఆయన ప్రతి అవసరత తీర్చేవాడని అర్థమైపోయింది కదా మీకు. ఏమేమి అవసరతలు? ఆయన మానవునికి నిరీక్షణ ఇస్తున్నాడు, మానవునికి మానసిక అవసరంతో తీరుస్తున్నాడు, శారీరక అవసరత తీరుస్తున్నాడు, నైతిక అవసరత తీరుస్తున్నాడు, ఆత్మీయ అవసరత తీరుస్తున్నాడు. మనకు చాలిన దేవుడు ఆయన. ఇంకేం భయం మనకి? ఏ భయం అవసరంలా. అయితే ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ సత్యాలు తెలుసుకుంటే యేసయ్య చెప్పినట్లు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యాలన్నీ మన హృదయాల్లో స్థిరపరచుకుంటే, మన జీవితాల్లో అన్వయించుకుంటే ఆ సత్యము ద్వారా మనం ఏదానికి భయపడకుండా స్వతంత్రులుగా ఉండొచ్చు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయన నామముల ద్వారా మనకు అన్నీ అనుగ్రహించబడ్డాయి కాబట్టి సంపూర్ణ విడుదల, ఆయన విడుదల ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 42:7 ప్రకారము బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును ప్రభు వస్తాడని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఈ గొప్ప సత్యము క్రిస్మస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకొని మన తోటి వారికి అందరికీ చెప్పాలి. మనం ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటే సరిపోదండి, తోటి వారిని కూడా సంతోషపెట్టాలి. మన జీవితంలో ఫలము మనం అనుభవించడానికి కాదు, తోటివారు అనుభవించడానికి. అటువంటప్పుడు వాళ్ళందరికీ శుభవార్త చెప్పాలి. శుభవర్తమానం. దేవదూత ఎలాగా గొల్లలకి చెప్పంగానే గొల్లలు వెళ్ళి చూసిన తర్వాత చూసిన వాటిని విన్న వాటిని ప్రకటించారో, మరి మనం అనుభవపూర్వకంగా యేసుప్రభు గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత చెప్పకుండా ఉండలేము, ఉండకూడదు. మరి క్రిస్మస్ సందర్భంగా తోటి వారిని అందరినీ మీకు ఇష్టమైన వాళ్ళు, మరి మీ ఇంట్లో వాళ్ళు కానీ రక్షణ మార్గంలోకి రాకపోతే, మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ రక్షణ పొందకపోతే, యేసుప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే వాళ్ళు ఏమవుతారో మీకు తెలుసు. ప్రకటన గ్రంథం అంతా కూడా వివరించి చెప్పబడి ఉంది. విశ్వసించిన వాళ్ళు యేసుప్రభు రెండవ రాకడలో ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. ఆ శ్రమల్లో మీ తోటివారు మీరు ప్రేమించే వాళ్ళు ఉండిపోవాలా? ఒకసారి ఆలోచించండి. దయచేసి క్రిస్మస్ సందర్భంగా ఈ విషయాలన్నీ మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పండి, ప్రేమను పంచండి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఆయన వచ్చిన దానికి ఫలితం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, ఎంత గొప్ప దేవుడివి నువ్వు నా కోసం మా కోసం వచ్చావని విషయం మేము జ్ఞాపకం పెట్టుకొని మా తోటి వారందరికీ చెప్పగలిగే భాగ్యం దయచేయమని
యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.